ఉన్న ఒక్క ఆధారం పోతే ఇక మీరు ఆ బొమ్మను ఎలా గీయిస్తారు, ఎలా పట్టుకుంటారు? నా దగ్గర ఇంకో కాపీ ఉందిలే. సరే, ఎలాగో అమ్మ అనుకుంటున్నావు కదా, నాకు నా వాళ్ళు దొరికేదాకా నీకు నీ వాళ్ళు దొరికేదాకా ఒకరికొకరం తోడుగా ఉందాం. హలో, ఆ మర్డర్ కేసుకు సంబంధించిన వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేశారు? వాళ్ళ మీద ఏ సెక్షన్స్ కోడ్ చేశాం? నాకు కొంచెం ఆ డీటెయిల్స్ చెప్పండి. ఆ ఫైల్ ఒకసారి నాకు పంపించండి. ఓకే? నమస్తే ఎస్ఐ గారు. నమస్తే, కూర్చోండి. చెప్పండి. ఉషా మర్డర్ కేసులో నిందితుల్ని పట్టుకున్నారా? అలాగే ఉషా కూతురు గౌరీ మిస్ అయిందని తెలిసింది. ఆ పాప గురించి ఏమైనా వివరాలు తెలిసాయా? చెప్పండి సార్. నేను తర్వాత చెప్తాను. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఉష గురించి పాప గురించి తెలుసుకోవడానికి మీరెందుకు ఇంత దూరం వచ్చారా అని. అదేంటి సార్, తెలుసుకోవడం తప్పంటారా? తప్పు అంటం లేదు, అవసరం ఏంటా అని ఆలోచిస్తున్నాను. ఉషకి మీకు ఏ సంబంధం లేదు, పాపకి మీకు ఏ సంబంధమూ లేదు. సంబంధం ఉన్న మాకంటే మీరెందుకు ఎక్కువ ఎగ్జైట్ అవుతున్నారా అని. సంబంధం లేదని మీరెలా అనుకుంటారు? ఉషా తను చనిపోతూ నన్ను కాపాడింది. నా మీద అందరూ అనుమానపడ్డారు. నేనే ఉషని చంపానని అందరూ అనుకున్నారు. నేను నిర్దోషినని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నా మీదుంది కాబట్టే ఆ విషయం గురించి తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చాను. పాప ఆ మర్డర్ చూసిన ప్రత్యక్ష సాక్షి. ఉషని చంపిన వాళ్లని పాప తన కళ్ళారా చూసింది. వాళ్లు పాపని అటాక్ చేసే ప్రమాదం ఉంది. అందుకే పాప గురించి అడిగాం. అవును సార్, పైగా పాపకి ఆరోగ్యం కూడా బాలేదని తెలిసింది. పసిపిట్టే పరిస్థితి బాగోలేదు అంటే ఎవరికైనా జాలనేది ఉంటుంది కదండి. ఇందులో అనుమానించాల్సింది ఏముందండి? అనుమానించడం కాదు, జస్ట్ క్లారిఫికేషన్ అంతే. ఇప్పుడు మీకు ఫుల్ క్లారిఫికేషన్ దొరికింది కదా, ఆ వివరాలు చెప్పండి. మా ప్రయత్నాలు మేం చేస్తున్నాం. ఉషను చంపింది ఎవరో తెలుసుకోవాలని పాప గీసిన సగం బొమ్మని పూర్తి చేయించే ప్రయత్నంలో ఉన్నాం. ఆ హంతకుల్ని మీరు ఎప్పుడైనా పట్టుకుంటారు, కానీ అంతకంటే ముందు తప్పిపోయిన ఆ పసిబిడ్డని పట్టుకునే ప్రయత్నం చేయండి. పాపం తనకు మాటలు కూడా రావు. ఆకలేస్తే చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. మరోపక్క ఆరోగ్యం బాగోలేదు. పైగా తన్ని చంపడానికి ఆ హంతకులు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఇన్ని సమస్యల మధ్య పాపం ఆ చిన్న పిల్ల ఎలా తట్టుకుంటుంది, ఎలా ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతుంది? మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పట్టుకోండి. రోజులు గడిచే కొద్దీ
పాప పరిస్థితి? మీరు చెప్పినా చెప్పకపోయినా పాపను వెతకడం మా డ్యూటీ. కేవలం మా డ్యూటీ మాత్రమే కాదు, అది నా బాధ్యత. ఎందుకంటే పాప నా మేనకోడలు. తన కోసం మా ఇంట్లో ప్రతి ఒక్కరూ కంటికి ధారగా ఏడుస్తూ ఉన్నారు. ఏ సంబంధం లేని మీరే ఇంత బాధపడుతూ ఉంటే ఇంకా మాకెలా ఉండాలి? నేను ఖచ్చితంగా పాపని పట్టుకుంటాను. ఉషని చంపిన హంతకుణ్ణి పట్టుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పాప దొరికితే మాత్రం మాకు ఇన్ఫార్మ్ చేయండి చాలు. వెళ్ళొస్తాం సార్. రా శిరీష, వెళ్దాం. మనం ఇక్కడ టిఫిన్ చేశాక ఎన్టీఆర్ పార్క్ కి వెళ్దాం. సాయంత్రం బిర్లా మందిర్ కి కూడా వెళ్దామే. ఆ తర్వాత ప్రసాద్ ఐమాక్స్ కి సినిమా చూడ్డానికి వెళ్దాం. అబ్బా, ముందు ఒక పని కాని మహాలక్ష్మి. ఓకే 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 సారీ బావా, అతిగా మాట్లాడడం నీకు నచ్చదు, నీతో మాట్లాడకుండా ఉండడం నాకు నచ్చదు. కానీ నీ కోసం నేను మార్చుకుంటాను బావా. ఆ పని చెయ్యి, చాలా మంచిది. అయితే పద పద బావా, రా. బావా, ఏం చెప్పను? నీ ఇష్టం. నా ఇష్టం కాదు బావా, నీ ఇష్టం ఏంటో చెప్పు. నీ ఇష్టమే నా ఇష్టం. నా ఇష్టానికి విలువిచ్చే వాళ్ళు ఎక్కడున్నారు? ఎవరిష్టానికి వాళ్ళు నా జీవితంతో ఆడుకుంటున్నారు. ఏంటి బావా, ఏం మాట్లాడావు? ఏం మాట్లాడమంటావు? నన్ను ఊరికే విసిగించుకు. నీకు ఏది నచ్చితే అది ఆర్డర్ చేయి, ఏది నచ్చకపోతే వదిలేసే. ఇంకా లేదంటే చెప్పు, ఇంటికి వెళ్దాం. ఐఎమ్ సారీ. పర్వాలేదు బావా, ఇష్టమైన మనిషిలా విసుక్కుంటే అదే ఆనందం బావా. బావా, ఇక్కడ మష్రూమ్ మసాలా చాలా బాగుంటుందని విన్నాను, అది ఆర్డర్ చేస్తాను. దాంతో పాటు బటర్ నాన్ తింటావా లేక కుల్చా తింటావా? ఓ ఐఎమ్ సో సారీ, ఆర్డర్ నేనే ఇస్తాను, నువ్వు తింటే చాలు. బెరర్ చెప్పండి మేడం. ఇదిగో, ఈ రెండిట్లో ఏది బాగుంటుంది? ఏది తొందరగా తీసుకొస్తావు? ఫస్ట్ ఇది మేడం.
శిరీష తను నిజంగానే శిరీషేనా లేక ఎవరో అమ్మాయి నాకు శిరీషలా కనిపిస్తుందా? పొరపాటున వేరే అమ్మాయి అయితే ఈ రెస్టారెంట్లో ఇన్సల్ట్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇదైతేనే చూద్దాం. బిల్ మేడం. హలో హలో సంధ్య గారు, నేను కార్తీక్ని. చెప్పండి. శిరీష కనిపించిందండి. అవునా? ఎక్కడ కనిపించింది? చిక్కడపల్లి దగ్గర తను నాకు కనిపించిందండి. నేను మహాలక్ష్మిని తీసుకునే రెస్టారెంట్కి వచ్చాను, కానీ తను నాకు కనిపించింది. అవునా? శిరీష్ని కలిసారా? మాట్లాడారా? ఇక్కడ పరిస్థితుల గురించి చెప్పారా? లేదండి, ఆ అవకాశం నాకు దొరకలేదు. ఎందుకు? శిరీష్ నేను చూసి తనని పట్టుకుందామని వెళ్ళాను, కానీ అప్పటికే తను వెళ్ళిపోయింది. చాలా వెతికానండి, ఎక్కడా దొరకలేదు. శిరీష్ మిమ్మల్ని చూసిందా? ఏమో తెలీదు, బహుశా చూసుండదు. చూసుంటే నా దగ్గరికి వచ్చేది కదా. ఎంత పని జరిగిందండి. శిరీష్ కనిపించి మిస్ అయిందంటే నాకు చాలా బాధగా ఉంది. ప్లీజ్ అండి, ఆ ఏరియాలోనే ఇంకా వెతకండి. తను అక్కడ ఎక్కడో ఉండుంటుంది. వెతుకుతానండి. దేవుడు వరం ఇచ్చినట్లు కనిపించింది. ఆ వరాన్ని అందుకునే లోపు మాయమైపోయింది.
కానీ వదిలిపెట్టను. ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. అలాగేనండి. భగవంతుడా, శిరీష ఇక్కడే ఉందని తెలిసింది. ఎలాగైనా తనిక్కడికి వచ్చేలా చెయ్యి స్వామి. కాఫీ తీసుకోండి. అలా పెట్టమ్మా. ఇద్దరి జాతకాల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఇదిగో 2 ముహూర్తాలు చాలా బలంగా ఉన్నాయి. ఇవి 2 మీరు చూసి ఏది పెట్టమంటే అది ఖాయం చేద్దాం. ఎమ్మమ్మాహా, నీకేది బాగుందో చూడు. ఏది ముందైతే అది ఓకే చేయత్తయ్యా. అమ్మా, ఏంటిది? ఏం జరుగుతుంది? పంతులు గారు ఎందుకొచ్చారు? పంతులుగారు, మా మహాలక్ష్మి చెప్పినట్టు ఏది ముందో అదే ముహూర్తం ఖాయం చేసేయండి. అలాగేనమ్మా. పంతులు గారు, ఏంటండి ఇదంతా? బాబు అది పంతులుగారు, మీరు వెళ్ళండి, నేను మళ్ళీ కబురు చేస్తాను. అలాగేనమ్మా. వెళ్ళొస్తానమ్మా. మంచిది. వెళ్ళొస్తాను నాయనా. హారిక, అమ్మా, నువ్వు వదినా వెళ్ళి షాపింగ్ ఏం చేయాలో ఏమేం కావాలో అన్నీ ఒక లిస్ట్ తయారు చేసుకోండి. రేపట్నుంచి ఒక్కొక్కటి కొంట మొదలు పెట్టండి. అమ్మా, అసలేం జరుగుతుందో నాకు చెప్తారా లేదా? నీకు మహాలక్ష్మికి ఈ నెల 20వ తేదీ ఉదయం 10:30 పెళ్లి. పంతులు గారు వచ్చి పెళ్లి ముహూర్తం కూడా పెట్టి వెళ్లారు. నువ్వు కూడా రేపట్నుంచి ఏవేం షాపింగ్ చేయాలో అవన్నీ మొదలుపెట్టు. నీ ఫ్రెండ్స్ ఎవరెవరు పెళ్లికొస్తారో వాళ్ళకి ముందుగా చెప్పు. అలాగే వాళ్ళకి అకామిడేషన్ కోసం హోటల్స్ అవి బుక్ చేసుకోవాలి అంటే వెంటనే బుక్ చెయ్యి. మళ్ళీ లాస్ట్ మినిట్లో దొరకాలి అంటే చాలా కష్టం. మహాలక్ష్మి నువ్వు నేను కలిసి జ్యువెలరీ షాప్కి వెళ్ళాలి. తర్వాత అమ్మా ప్లీజ్ స్టాప్ ఇట్. అసలు ఏంటి మీ ఉద్దేశం? మీ పాటికి మీరు పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టుకుని డేట్ ఫిక్స్ చేసుకుని షాపింగ్లు అంటావు, రూమ్స్ బుక్ చేయమంటావు. అసలు నన్నేం అడగవా? నాకేం సంబంధం లేదా? నా ఇష్టాలతో పని లేదా? అంతా మీకు నచ్చినట్లు చేస్తారెందుకు? మహాలక్ష్మి, నువ్వు హారిక లోపలికి వెళ్ళండి. ఏం చెప్పాలరా నీకు? పెళ్లి ముహూర్తం ఇంత అర్జెంటుగా ఎందుకు పెట్టించినట్లు? నీ బాధ్యత నీకు గుర్తు చేద్దామని అనిపించింది. అది పెళ్ళైతే కాని నీకు గుర్తుకు రాదు అని అర్థమైంది. అందుకే ముహూర్తాలు పెట్టించాను. ఇది చాలా, ఇంకేమైనా చెప్పాలా? బాధ్యత? ఏం బాధ్యత తెలియదు నాకు. పెళ్లి చేస్తే ఏ బాధ్యత తెలిసొస్తుంది? మనల్ని నమ్ముకుని వచ్చిన ఆడపిల్లని ఎలా చూసుకోవాలో తెలిసొస్తుంది. భార్యని ఎలా కాపాడుకోవాలో భర్తయితేనే అర్థం అవుతుంది. అందుకే పెళ్లికి ముహూర్తాలు పెట్టించాను. అమ్మా, నువ్వు మరీ అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. నోర్మీరా, అర్థం లేకుండా చేస్తుంది నువ్వు. నీతో పాటొచ్చిన ఆడపిల్లని అలా రెస్టారెంట్లో వదిలేసి నీ దారిన నువ్వు వెళ్ళావే, దీనికుందా అర్థం? బావా బావా అంటూ నీ చుట్టూ తిరుగుతుందే ఆ పిచ్చిది. దాన్నలా వదిలేయటంలో నీ ఉద్దేశమేంటి? అదే నీ భార్య అయితే అలా వదిలేస్తావా? బంధం కాకపోవటం వల్లేగా బాధ్యత మర్చిపోయావు.
అదే అక్కడేమైనా జరుగుంటే, ఎవడైనా దాన్ని చేయి పట్టుకుని ఉంటే ఏం జరిగేది? కనీసం దాన్నక్కడ ఒంటరిగా వదిలేసి వచ్చానే అని ఇప్పటిదాకా ఫీల్ అయ్యావా? లేదు. ఇదే నా బాధ్యత. అందుకే ఈ పెళ్లికి ముహూర్తాలు పెట్టించాను. ఆ తాళి కట్టించాక అప్పుడు నీకు చేతనైతే వదిలేసిరా, చూద్దాం. ఏంటమ్మా ఇది? ఏదో హడావిడిలో వెళ్ళిపోయానని ఏకంగా పెళ్ళే చేస్తావా? హడావిడిలో కాదు, ప్రాణం పోతున్నా మనల్ని నమ్ముకున్న వాళ్ళని మర్చిపోకూడదు. మనం పోయాక వాళ్ళెలా బ్రతుకుతారు, వాళ్ళేమవుతారో అనే భయం మగాడికి రావాలి అంటే ఓ బంధం ఉండాలి. అందుకే ఈ పెళ్లి జరగాలి. అది కాదమ్మా. కార్తీక్, నాకొకే మాటని 100 సార్లు చెప్పడం రాదు. ఈ పెళ్లి ఇదే ముహూర్తానికి జరుగుతుంది, జరిగి తీరుతుంది, అంతే.